ఏపీపై కేంద్రం మరోసారి వివక్ష చాటింది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అనుమతి నిరాకరించింది. స్వాతంత్ర ఉద్యమం, గాంధీ జీవితం ఇతివృత్తాలతో శకటం తయారు చేయాలని రాష్ట్రాన్ని కోరిన కేంద్రం అందుకు తగ్గట్టు రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. విజయవాడ గాంధీకొండ స్తూపం ఏపీలో స్వాతంత్ర ఉద్యమ ఇతివృత్తాలతో శకటం తయారు చేసింది. ఈ శకటానికి తొలుత బాగుందని చెప్పిన కేంద్ర అధికారులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. ఈ మేరకు రక్షణ శాఖ అనుమతి నిరాకరిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుకు నిరసన తెలుపుతూ వెంటనే లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపై కేంద్రం అక్కసుతో ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి 100 అవార్డులు వచ్చాయని అసూయ పెంచుకుందని, ఏపీ పేరు వినబడితే భరించలేక ప్రధాని నిలదీస్తున్నారని విమర్శించారు. ఇక మోదీ వ్యాఖ్యల్లో నైరాశ్యం కనిపిస్తోందని, హూందాతనాన్ని వదిలిపెట్టి నా కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ దేశానికి చేసిందేమీ లేకనే వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అనుమతి నిరాకరణపై పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, చెప్పండి, శకటం బాగుందని చెప్పి మళ్ళీ అనుమతి నిరాకరించడాన్ని కారణాలేంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలపై వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శనపై ముందుగా ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించి ఫలానా ఇతివృత్తంతో తయారు చేయాలని చెప్పి కేంద్ర రక్షణ శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తీరు, అదేవిధంగా గాంధీకి సంబంధించిన మధుర స్మృతులు, వీటన్నిటిని నెమరు వేసుకుంటూ స్వాతంత్రోద్యమం స్ఫూర్తిగాను, ఆ తర్వాత గాంధీ ఆశయాలకు అనుగుణంగా, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను గురించి ఒక శకటాన్ని రూపొందించాలని చెప్పి కేంద్ర రక్షణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం పంపింది. దీనికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక శకటాన్ని తయారు చేసి స్వచ్ఛ భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడలో ఉన్న గాంధీ కొండపై ఉన్న గాంధీ స్తూపాన్ని కూడా చిత్రీకరిస్తూ ఒక అద్భుతమైన శకటాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి పంపారు. అయితే ఈ శకటాన్ని చూసిన కేంద్ర రక్షణ శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఇతర శాఖల అధికారులందరూ కూడా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని రిపబ్లిక్ డే ప్రదర్శనలో తాము ప్రదర్శించకూడదు అనే, తాము అనుమతి ఇవ్వటం లేదు ప్రదర్శనకి అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫ్యాక్స్ లేఖ అందింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ దీనిపై కేంద్ర రక్షణ శాఖ అధికారులతో మాట్లాడినప్పటికీ కూడా అనుమతి నిరాకరిస్తున్నట్టు సమాచారం ఇచ్చారే గానీ దీనికి సంబంధించి కారణాలు ఏంటనేది వెల్లడి కాలేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా గత రాత్రి ఉన్నతాధికారులంతా కూడా కేంద్ర రక్షణ శాఖ అధికారులకు సమాచారం కనుక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా నిన్న ఆదివారం కావడంతో వారెవరూ కూడా అందుబాటులోకి రాలేదు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే కేంద్రం భయపడుతుంది అని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ శకటాన్ని రిపబ్లిక్ డే ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేకుండా కేంద్ర రక్షణ శాఖ జారీ చేసిన ఆదేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.